Hello Andarki, welcome to Rush Canada Stories. So this is a day in my life on a day when I have to go to the office. సో మంచిగా రెడీ అయితే అయిపోయా. ఇది ఒక టాప్ ఐ టుక్ ఇట్ ఫ్రమ్ ఆన్లైన్ మింత్రా ఇక్కడ నుంచో తీసుకున్నా. అండ్ ఇది కుర్తీ కమ్ ఫ్రాక్ అనమాట. సో నేను ఫ్రాక్లా వేసుకున్నా అండ్ చాలా సింపుల్గా రెడీ అయ్యా అండ్ ఐడి కార్డ్ వేసుకుంటున్నా. అండ్ యా, లెట్స్ సీ హౌ టుడే గోస్ అండ్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది నా ఫుల్ అవుట్ఫిట్ అనమాట. అందరికి సో టుడే ఈజ్ థర్స్డే అండ్ ఫ్రైడే నేను ఆఫీస్కి వెళ్ళాలి. మిగతా 3 days నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. సో ఇవాళ ఆఫీస్కి వెళ్ళాలి కానీ నైట్ మేము వార్ 2 సినిమాకి వెళ్ళాము. ఆల్మోస్ట్ 1:30 అయింది. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 8:30 అయింది. బట్ దెన్ ఐమ్ నాట్ గోయింగ్ బై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టుడే, ఎందుకంటే అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే 1.5 hour అవుతుంది అండ్ 9కి నేను వెళ్ళాలి కాబట్టి మా హస్బెండ్ డ్రాప్ చేస్తా అన్నాడు. సో యా, ఇట్లా రేర్ ఇన్స్టెన్సెస్లో ఐ ఆస్క్ హిమ్ టు డ్రాప్ మీ బికాజ్ లేట్ అవ్వద్దు కదా దానివల్ల. అండ్ వార్ 2కి వచ్చేసరికి నాకైతే నచ్చలేదు సినిమా, ఎందుకంటే ఇట్ కుడ్ బి అ పర్సనల్ చాయిస్. నాకైతే ఎక్కువ ఫైట్స్ అవన్నీ ఉంటే నచ్చదు. అండ్ ఇలాంటి స్పై మూవ్స్లో యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫుల్ గన్స్ అవి అవే ఉన్నాయి. అండ్ ఐ ఫెల్ట్ ఇట్స్ లైక్ అ వేస్ట్ ఆఫ్ 2 అమేజింగ్ టాలెంట్స్. ఇద్దరు చాలా బెస్ట్ యాక్టర్స్ని ఇంకా బెటర్గా యూజ్ చేసుకోవచ్చు అనిపించింది. అండ్ యా, కొంచెం మధ్యలో ఇంకా ఆఫ్ ట్రాక్ వెళ్ళింది. స్టార్టింగ్లో అన్న కొంచెం వావ్ మూమెంట్స్ అనిపించింది. సో ఎస్, మీకు చూసుంటే ఎలా ఉందని కామెంట్ చేసి చెప్పండి. సో ఐ విల్ వాక్ యూ అలాంగ్ టుడే. సో నేను ఎప్పుడు షార్ట్స్ లాగా తీసాను కానీ ఎప్పుడు ఫుల్ లెంత్ వీడియో తీయలేదు బికాజ్ ఆఫీస్లో చాలా బిజీ ఉంటుంది. ఐఎమ్ ఆల్వేస్ ఇన్ మీటింగ్స్ అండ్ అక్కడ రికార్డ్ చేసేంత సీన్ ఉండదు. బట్ దెన్ ఐ థాట్ ఐ విల్ వాక్ యూ అలాంగ్ అ డే ఇన్ మై లైఫ్ on a typical Thursday or Friday when I go to office for my full time. సో అందుకే అట్లా చేద్దాం అనుకున్నా. అండ్ నా అవుట్ఫిట్ వచ్చేసరికి ఇట్స్ అ క్యూట్ కుర్తీ సార్ట్ ఆఫ్ థింగ్, కానీ నేను ఒక టీషర్ట్ డ్రెస్ లాగా దాన్ని స్టైల్ చేసా. అండ్ ఇది మింత్రాలో ఆర్డర్ చేసుకున్నా. అండ్ ఐ వో మై క్యాషియో వాచ్ అండ్ స్పోర్ట్స్ షూ బికాజ్ ఐ వాక్ అ లాట్ అండ్ ఐడి కార్డ్. సో టైం చూసారు కదా, ఇంకా కూడా మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళట్లేడు అనమాట. నేను అక్కడ అదే చెప్తున్నా, నేను ఎప్పుడు లేట్ పోను కానీ ఇట్లా ఎవరైనా డ్రాప్ చేసి ఉంటేనే నాకు రిస్క్ అనమాట. సో యా, ఫైనలీ బయటకు అయితే వచ్చాము. లిఫ్ట్ తీసుకుంటున్నాం. సో లిఫ్ట్లో ఇంకో బాధ అనమాట, మార్నింగ్స్ ఫుల్ బిజీ ఉంటుంది. సో ముందే నొక్కి పెట్టుకోవాలి. సో యా, పార్కింగ్ లాట్కి అయితే వచ్చేసాం అండ్ లెట్స్ రోల్. సో టైమ్ 8:50 అవుతుంది, ఆల్మోస్ట్ 8:43 టు బి ప్రిసైజ్. సో నేను నా ఓన్గా వెళ్ళినా ఎప్పుడు లేట్ వెళ్ళాను, కానీ మా ఆయన డ్రాప్ చేయాలంటే పక్క టెన్షన్ ఉంటుంది అనమాట. బికాస్ చాలా లేట్ లేస్తాడు, మాట ఉన్నాడు. చూద్దాం ఈరోజు 9కి దింపుతాడా లేదా. ఐ విల్ ప్రొవైడ్ యూ అన్ అప్డేట్. ఎట్లనే చెప్పలే రోజు ఈరోజు చాలా మీటింగ్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ మీటింగ్స్ ఉన్నాయి, అందుకే కొంచెం ప్రెజెంటబుల్గా రెడీ అయినా రోజు కంటే. సో ఆ కనిపించే బిల్డింగ్సే మావన్నమాట, అంటే మాది కాదు, అందులో 19th floorలో మేము ఉంటాం అనమాట ఆ బిల్డింగ్లో. సో అదే చూపిస్తున్నాను నేను. అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ డే, లైక్ మంచిగా వెదర్ బాగుంది ఈరోజు. సో డ్రైవ్ కూడా ఎంజాయ్ చేస్తున్నాం, మంచిగా పాటలు పాడుకుంటా. సో యా, ప్లీజ్ కీప్ వాచింగ్. అయితే నీకు వార్ 2 నచ్చిందా? చాలా మంది నా రివ్యూతో ఒప్పుకుంటున్నారు కానీ చాలా మంది అంటారు మరి అంతా కూడా బాగాలేకుండా ఏం లేదా, బాగానే ఉంది కదా అంటారు. ఐ ఫెల్ట్ ఇట్స్ లైక్ అ వేస్ట్ ఆఫ్ 2 అమేజింగ్ టాలెంట్స్. ఇంకా ఎక్కువ వాడుకోవచ్చు అది ఇద్దరు. యా, సో ఆఫీస్ దగ్గర ఐల్ గివ్ యూ ద టైమ్ ఐ రీచ్. సో 9కి వెళ్ళాల్సింది 9:10కి తీసుకోబోతుండు. అట్లుంటుంది మనతో. సిగ్గుపడుతున్నాను. చిచ్చి, సిగ్గు అడకండి సార్, చచ్చిపోవాలనిపిస్తుంది. పొద్దున నీకు ట్రాఫిక్ ఉండదా బాబు? నీ కవరింగ్ మాస్టర్.
9:95కి వచ్చేసినాం. 9:04 9:05 దిగొద్దా? వీళ్ళు మన ఆఫీస్కి వస్తారు. సచ్ ఓ బ్యూటిఫుల్ ప్లేస్. చింపు ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా నా స్క్రీన్. నా ఆఫీస్. సో దిగిన వెంటనే ఐ వాచ్ దిస్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ హైబిస్కస్. సో ఇక్కడ సమ్మర్స్లో మంచిగా ప్లాంట్స్ ఎక్కువగా పెడతారు అనమాట. సో ఇట్స్ అమేజింగ్ టు వాచ్. సో మీరు చూసినట్టయితే ఇట్లా క్యూబికల్స్ లా ఉంటుంది అనమాట ఆఫీస్ మొత్తం. అండ్ చాలా హై సెక్యూరిటీ ఉంటుంది. సో యూ కెన్ నాట్ లైక్ గో ఇన్ ఆర్ కమ్ అవుట్ వితౌట్ ద కార్డ్. సో మీ ఐడి కార్డ్ లేకుండా మీరు ఎంటర్ కూడా అవ్వలేరు. అండ్ యా ఎవరి క్యూబికల్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఓపెన్ స్పేస్ అట్మాస్ఫియర్ అనమాట. సో క్లోజ్డ్ ఉండదు, ఓపెన్గానే ఉంటుంది. అండ్ క్లోజ్డ్ క్యాబిన్స్ ఓన్లీ మేనేజ్ చేసుకుంటారు. అక్కడ గ్లాస్ కనిపిస్తుంది కదా అది. అండ్ దిస్ ఇస్ మై క్యాబిన్ అండ్ దట్స్ వన్ ఆఫ్ మై కొలీగ్స్. సో యా నేనైతే మొత్తం అరేంజ్ చేసేసుకుంటూ వచ్చి రాగానే చిన్న టూర్ ఇస్తున్నా. సో ఇవన్నీ మేము వర్క్ ఫ్రమ్ హోమ్ హైబ్రిడ్ ఎన్వైరన్మెంట్ కాబట్టి 2 people షేర్ 1 cubicle. సో అది వేరే అబ్బాయి అనమాట. అవన్నీ బొమ్మలు అవన్నీ నేనేం పెట్టుకోను. అండ్ సింపుల్ టూర్ లాగా అయితే ఇచ్చేసా. అండ్ సెటిల్ ఇన్ అవుతున్నా. అక్కడ నేను లాగిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ యా సో మీరు చూడొచ్చు అక్కడ నేను స్క్రోల్ చేసి ఏం చూపిస్తున్నా అంటే ఆ రోజంతా అన్ని మీటింగ్లు ఉన్నాయి అనమాట. సో అట్లా ఉంటుంది. సో థర్స్డేస్ ఆర్ వెరీ వెరీ హెక్టిక్. అండ్ అందుకే అట్లా అనమాట. అండ్ ఇక్కడ ఎక్కువ ఫోన్స్ కూడా ఏం వాడరు. సో అందుకే నేను అట్లా తిరిగి మరీ ఇస్తున్నా. లైక్ కొంచెం ఎవరైనా చూస్తున్నారు లేదా అని భయంతోనే తీస్తున్నాను అనమాట. ఐ మీన్ నేను నథింగ్ సీరియస్ కానీ ఏమో ఎలా ఉంటుందో తీయడానికి అని. అండ్ దెన్ వాష్రూమ్కి అయితే వచ్చినా నేను. అండ్ వాష్రూమ్లో కూడా ఒకటి చూపిద్దామనే వచ్చా. సో వాష్రూమ్ బయటకు వెళ్ళాలన్నా మీరు ఐడి కార్డ్ లేకపోతే వెళ్ళలేరు అనమాట. నేను లైక్ సెక్యూరిటీ చూసా. లైక్ అన్ని కార్పొరేట్స్లో వర్క్ చేశాను, పెద్ద కార్పొరేట్స్లో, కానీ ఇంత సెక్యూర్గా ఎక్కడ లేకుండే. అండ్ ఇది నా day 1 మీటింగ్. సో మీటింగ్ రూమ్స్ ఉంటాయి అనమాట. ఇట్లా వెరీ సింపుల్, నథింగ్ ఫ్యాన్సీ. అండ్ ఫస్ట్ డే ఆఫ్ ద మీటింగ్ అయితే అయిపోతుంది. ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద డే అయితే అయిపోతుంది. సారీ అబౌట్ దాట్. అండ్ యా మళ్ళీ అయితే బ్యాక్ వచ్చేసి ఫస్ట్ మీటింగ్కే నిద్ర వస్తుంది. ఎందుకంటే గంట సేపు మాట్లాడుతూనే ఉంటారు. అండ్ యూ కెన్ సీ దాట్ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ వెరీ వెరీ సైలెంట్ దేర్. సో చిన్న సౌండ్ అయినా కూడా మొత్తం వినిపిస్తుంది. లైక్ మీరు జిప్ ఓపెన్ చేసినా, బాటమ్ మూత్ ఓపెన్ చేసినా కూడా వినిపిస్తుంది మా ఆఫీస్లో. సో చాలా స్లీపీగా అనిపిస్తుంది అనమాట. సో కాఫీ అండ్ వాటర్ ఈజ్ ద మస్ట్ టు సస్టైన్. అండ్ నెక్స్ట్ మీటింగ్ నేను నా క్యాబిన్ నుంచే తీసుకుంటున్నాను. అండ్ మధ్యలో కొంచెం ఎనర్జీ కోసం బనానా అయితే తెచ్చుకున్నా. సో మీటింగ్ నాది వీడియో ఆఫే ఉంది. సో వీడియోలో అయితే తినట్లేదు నేను. వీడియో ఆఫ్ పెట్టుకొని బనానా ఇస్తున్నా, కొంచెం ఎనర్జీ వస్తుందని చెప్పేసి. బికాజ్ నైట్ చెప్పినట్టు మూవీకి వెళ్ళినాం కదా, ఫుల్ హెడ్ఏక్గా ఉండనమాట. అండ్ నాన్ స్టాప్ ఇట్లా మీటింగ్స్ ఉంటే ఇంకా ఇరిటేటింగ్ ఉంటుంది. సో ఎస్. అండ్ ఇంకా మీటింగ్ కంటిన్యూ అవుతుంది. సో ఈచ్ మీటింగ్ లాస్ట్ ఫర్ అబౌట్ 30 minutes to 1 hour. సో చాలా కష్టం కాబట్టి మనకి ఎనర్జీ కావాలి కాబట్టి యోగర్ట్ తింటున్నాను నేను. సో యా కీప్ వాచింగ్ వాట్ ఎల్స్ హ్యాపెన్స్. 12 వరకు మీటింగ్సే అయ్యాయి అనమాట. అండ్ ఇప్పుడు నేను లాక్ చేసి అయితే బయటకు వెళ్తున్నా. అండ్ ఆఫీస్ చుట్టుపక్కల చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నేను బయటికి వెళ్ళి మీకు చూపించడానికి ట్రై చేస్తా. అండ్ ఇక్కడ కింద వచ్చేసి టిమ్ హార్టన్స్ ఉంటుంది, నేను అది చూస్తున్నా మీకు ఒక చిన్న టూర్ లాగా. సో ఇక్కడ ఆఫీసెస్ ఎట్లా ఉంటాయంటే లైక్ మన దగ్గర కూడా సిమిలర్ ప్యాటర్న్ కదా. బిల్డింగ్ మొత్తం వాళ్ళది కాదు, లీజ్కి తీసుకుంటారనమాట. సో 2nd floor 3rd floor మా ఆఫీస్ ఉంటుంది. అండ్ కింద బిల్డింగ్లో అంతా ఇట్లా కొన్ని షాప్స్ అవన్నీ ఉంటాయి అనమాట. ఎక్కువ ఏమి ఉండవు. లైక్ ఏమైనా ఫుడ్ తినాలన్న ఆప్షన్స్ చాలా తక్కువే. టిమ్ హార్టన్స్ అయితే స్టాండర్డ్. కెనడాలో ఏ మూలకు పోయినా టిమ్ హార్టన్స్ ఉంటుంది. అందులో మనకి ఇంకా కాఫీలు అవన్నీ దొరుకుతాయి. అండ్ లోపలికి వెళ్ళేసరికి ఇట్లా ఒక పెద్ద ఏరియా ఉంది.
ఏరియా ఉంటుంది అండ్ ఎవ్రీబడి హ్యాస్ ద లంచ్ దేర్, లైక్ ఫ్రెండ్స్తో అయినా సింగిల్గా అయినా లైక్ ప్రైవేట్గా కూర్చొని మంచిగా లంచ్ తింటారు. ఒక టీవీ కూడా ఉంటుంది, న్యూస్ ఛానల్ ప్లే చేస్తూ ఉంటారు న్యూస్. తర్వాత అట్లా నడుస్తూ ఉంటే నేను ఇంకా మీకు ఏమేమి ఉంటాయో చుట్టుపక్కల ఆ బిల్డింగ్లో అని చూపిద్దామని ట్రై చేస్తున్నా. సో ఇక్కడ ఇంకొక షాప్ అయితే ఉంటుంది, లైక్ జనరల్ స్టోర్ లాగా కూడా ఉంటుంది, విచ్ ప్రొవైడ్స్ విత్ ఆల్ ద స్నాక్ ఐటమ్స్ లాగా ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచే ఈ బిల్డింగ్ నుంచి మేము డైరెక్ట్ సబ్వే కనెక్షన్ అయితే ఉంటుంది, నేను అదే చూస్తున్నాను నెక్స్ట్ మీకు. అండ్ యా, సో ఇదే అనమాట, 2 ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ. అండ్ లంచ్ తినాలి తెచ్చుకోలేదంటే ఇది ఒకటే ఆప్షన్ అనమాట. అండ్ ఇది ఒకటి కన్వీనియన్స్ స్టోర్. సో మొత్తం బయటకైతే వచ్చాను, నన్ను ఎక్కడైతే డ్రాప్ చేశాడో మార్నింగ్ అక్కడ సైడ్. అండ్ చూడొచ్చు కదా, సమ్మర్స్ కాబట్టి ఇట్లా చెట్లన్నీ లైక్ ఫుల్ లైవ్లీగా ఉంది. అండ్ చాలా ప్లాన్ చేస్తారనమాట, ఫ్లవర్స్ అవి ఇంకా విచిత్రమైనవి. ఎండ్ ఆఫ్ ద డే లైక్ బ్యూటిఫుల్గా కనిపించే ప్లాంట్స్ అని కనిపిస్తాయి అనమాట. అండ్ ఇది నా ఆఫీస్ వెనకాల. సో ఐ రియలీ లైక్ దిస్ ప్లేస్. సో నాకు ఎప్పుడు టైం దొరికినా ఇట్లా వాకింగ్కి అయితే వచ్చేస్తాయి ఈ ప్లేస్కి. సో చూడొచ్చు కదా, చాలా గ్రీనరీగా మంచిగా ఉంటుంది. అండ్ యూ హ్యావ్ దిస్ లైక్ రిక్లైనర్ టైప్ చైర్స్, ప్రాపర్ రిక్లైనర్స్ కాదు కానీ అట్లా బెండెడ్ చైర్స్ ఉంటాయి అన్నమాట. సో మంచిగా అట్లా పడుకొని నేచర్లో రిలాక్స్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో దీస్ ఆర్ ద చైర్స్. యూ కెన్ సీ లాట్ ఆఫ్ పీపుల్ who sit there and read books or have their lunch or ఏమైనా వీడియో కాల్స్ ఉన్నా మాట్లాడతారు. సో మంచి ఏరియా అనమాట, మంచి స్పాట్ ఇది టైం పాస్ చేయడానికి. అండ్ ఇది మొత్తం ఆఫీస్కి వెనకాల సైడ్ ఉంటుంది అనమాట. సో నేను అక్కడనే నడుచుకుంటా వెళ్తా, అప్పుడప్పుడు వాకింగ్ కూడా చేస్తా, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ కమ్ హియర్ టు సిట్ అండ్ వాచ్ ద ప్లాంట్స్ అండ్ ట్రీస్ అండ్ ఐ ప్లే సమ్ లైట్ మ్యూజిక్ ఆన్ ద సైడ్. సో ఇవి కొంచెం పెద్ద పెద్ద బెంచెస్, లైక్ ఎవరైనా టీమ్ లంచెస్ చేయాలనుకున్నా ఇట్లా బయటకు వచ్చి చేయొచ్చు. అండ్ యాక్చువల్లీ మొత్తం వెనక ఒక ట్రైల్ కూడా ఉందన్నమాట, లైక్ ట్రైల్స్ అంటే అట్లా వాకింగ్కి వెళ్ళొచ్చు, హైకింగ్ టైప్స్. సో ఇక్కడ మొత్తం ఉంది అది, కానీ ఎప్పుడు నేనైతే వెళ్ళలేదు. అండ్ యా, మీకు అదే చూపిస్తున్నా. అండ్ చైర్ కూడా చూడండి ఎంత హాయిగా ఉంటుందో అట్లా పడుకుంటే. సో ఇది నా ఫేవరెట్ స్పాట్. ఇది ఆఫీస్ వెనకాల ఉంటుంది అనమాట ఫుల్గా. అండ్ యూజువలీ లంచ్ చేయను, అంటే మధ్యాహ్నం తినబుద్ధి కాదు ఈ టైంకి 12కి. సో ఈ టైంకి బ్రేక్ తీసుకున్నప్పుడు ఇలా వస్తాయి, నేచర్లో కూర్చున్నట్టు బాగుంటుంది, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. కొంచెం లైట్గా మ్యూజిక్ పెట్టుకొని వింటా అండ్ ఇట్స్ రియలీ నైస్. సో నేను మీకు మా ఆఫీస్ డీటెయిల్స్ ఆర్ వర్క్ రిలేటెడ్ ఎక్కువ చెప్పలేను, బికాస్ కొంచెం కాన్ఫిడెన్షియల్ కదా వర్క్ రిలేటెడ్ అన్ని. కానీ ఐ గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ జాబ్ ఐ డూ, వేర్ ఐ వర్క్ చెప్పకపోవచ్చు, కానీ లైక్ మోస్ట్లీ ఏ డొమైన్, ఏం టెక్నాలజీ మీద అండ్ జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అని ఏదైనా నేను మీకు ఇస్తాను. I am planning to do an introduction video as soon as I hit the 1000 subscribers, and thank you for supporting throughout. And మనం 727 అనుకుంటా today till date. So thank you for all of my subscribers, each and everybody who subscribed means a lot to me. So yeah, తొందరగా మనం 1000 subscribers హిట్ అయిపోయి ఇంకా పెరుగుతూ మంచిగా పెద్ద ఫ్యామిలీ అవుతే I can keep making more videos and also like find out much more information about Canada or anything that you're interested in. So yeah, so atla manchi relax avutha ikkadne. And Thursdays basically are full of meetings, ఏం హ్యాపెనింగ్ ఉండదు. మీరు పొద్దు నుంచి నా వీడియో ఫాలో అలా ఇంకా అయ్యి ఉంటే నేను మ్యాక్సిమం మీటింగ్స్లో అయితే వీడియోలు తీయలేము కదా. సో నేను ఎక్కడెక్కడ తీయగలుగుతానో అక్కడే తీసాను అనమాట. సో ఇప్పుడు కూడా టైం ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. సో 1కి ఒక మీటింగ్ ఉంది, మళ్ళీ 1 తర్వాత 2కి డిపార్ట్మెంట్ మీటింగ్ ఉంది, అది వన్స్ ఇన్ మంతే ఉంటుంది. సో అది అందరు వస్తారనమాట చాలామంది. ఆ మీటింగ్ 1 గంట సేపు ఉంటుంది, మళ్ళీ 3 o'clock ఇంకో గంట సేపు మీటింగ్ ఉంది. సో థర్స్డేస్ ఇస్ ఫుల్ ఆఫ్ మీటింగ్స్, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అండ్ నిన్న నైట్ సినిమా వెళ్ళాం కాబట్టి నిద్ర సరిపోలే, కాస్త స్లీపీగా ఎట్లానో ఉంది. అండ్ మీటింగ్స్లో మోస్ట్లీ వినడం ఎక్కువ ఉంటుంది కదా, మాట్లాడతాం అనుకోండి, కానీ విని నిద్ర వస్తుంది. సో కాఫీ తీసుకొని అయితే వెళ్దాము రిటర్న్లో. అండ్ నేను ఇది కూడా ఎందుకు, అండ్ మీరు చూసినట్టయితే వీడియోలో మా ఆఫీస్ చాలా సైలెంట్ ఉంటుంది. లైక్ చిన్నగా తుమ్మినా దక్కినా చిన్న జిప్ ఓపెన్ చేసినా ఫుల్ సౌండ్ వస్తుంది అనమాట. అందుకే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ లైక్ ఈవెన్ ఇఫ్ యూ కమ్ ఇన్ ఆఫీస్ ఎవరి వాళ్ళు కొంచెం ప్రొఫెషనలిజం ఎక్కువ అనమాట.
కూర్చొని ముచ్చట్లు వేయడం అట్లా చాలా తక్కువగానే. సో అదేదో ఇంట్లో కూర్చుంటే అయిపోద్ది కదా, ఎట్లా ఎవరి పని వాళ్ళు ఇంత సైలెంట్గా ఉంటారని చెప్పి నేను మ్యాక్సిమం నాకు రావడం ఇష్టం ఉండదు. కానీ ఇంకా 2 days రావాలని మా జాబ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో యా అట్లీస్ట్ ఒక రోజన్నా రావాలి కదా, ఇట్లా మీటింగ్స్ ఉన్నప్పుడన్నా అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు కాబట్టి మీటింగ్స్ ఉన్న రోజు రమ్మని చెప్తారనమాట. సో యా అండ్ ఇవాళ నైట్ వరకు నేను వీడియో అయితే తీస్తాను. ఇట్స్ మోర్ లైక్ అ డే ఇన్ మై లైఫ్ ఆన్ అ థర్స్డే స్పెసిఫికలీ. అండ్ థర్స్డేస్ నేను ఫాస్టింగ్ చేస్తాను కాబట్టి తినను అన్నాను లంచ్. అండ్ యా సో థర్స్డే నేను నార్మల్గా అయితే ఓన్లీ ఫ్రూట్స్ అలాగే తింటా. అండ్ ఈ మధ్యలో కొంచెం ఇంటర్మీడియట్ ట్రై చేసి అట్లా చేసి యాక్చువల్లీ ఫాస్టింగ్ అంటే పూజ చేసుకొని ఈవినింగ్ తినేదాన్ని. కానీ ఇప్పుడు అట్లా కుదరట్లేదు, ఎందుకంటే నేను ఈవినింగ్ వెళ్ళేసరికి లేట్ అవుతుంది ఒక్కొక్కసారి సమ్ డేస్ వల్ల, లేకపోతే యూనో నా లైఫ్ స్టైల్కి ఎందుకో కుదరట్లేదు. సో ఐ జస్ట్ మేక్ షూర్ టు ఈట్ వన్స్ థర్స్డేస్ రోజు. అండ్ ఇట్ విల్ నాట్ బీ నాన్ వెజ్ అండ్ ఇట్ విల్ బీ మోస్ట్లీ ఫ్రూట్స్ ఆర్ టిఫిన్స్ ఆర్ వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్. సో అందుకే నేను ఒక బనానా అండ్ అది తిన్నా. అండ్ ఇప్పుడు కాఫీ కూడా మ్యాండేటరీ, నిద్ర వస్తుంది కాబట్టి ఇన్ని మీటింగ్స్ ఉన్నాయిగా చెప్పాలి కదా. సో అంతే అనమాట. నాకు ఇది కూడా ఎందుకు చెప్పాలనిపిస్తుంది అంటే, ఓకే ఎవరి నమ్మకం వాళ్ళది కానీ పక్కన వాళ్ళని జడ్జ్ చేయొద్దు. ఎందుకంటే అందరికీ ఒకలాగా పూజలు చేయాలి, అందరికి ఒకలా చేయాలంటే అది కుదరదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియాలో ఉన్నప్పుడు ఫుల్ డే ఫాస్టింగ్ చేస్తుండే, ఇక్కడ కూడా ఫుల్ డే చేయొచ్చు నేను. కానీ ఇంకా అవైలబిలిటీ బట్టి, టైం బట్టి, ఇక్కడ థింగ్స్ బట్టి మనము మార్చుకోవాలి. అండ్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, నేను చాలా మందికి కూడా చెప్తా, దేవుడు మనం మనుషుల్లాగా బ్యాడ్ ఏం కాదు. ఈరోజు ఈమె సరిగ్గా పూజ చేయలేదు, ఈరోజు ఇట్లా చేయలేదు, ఈరోజు నాకు నా ఫేవరెట్ ఫుడ్ పెట్టలేదు, దేవుడేం అలగడు. అండ్ దేవుడేం మనల్ని శాపాలు పెట్టాడు అనమాట. దట్స్ వై ఈజ్ గాడ్ అండ్ దట్స్ వై వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. సో దేవుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరికి ఎలా కుదిరితే అట్లా చేసుకోండి అండ్ డు నాట్ జడ్జ్ అదర్స్ ఫర్ ఇట్. బికాస్ ఏదైనా ప్యూర్ హార్ట్తో చేస్తే ఇట్స్ గుడ్ అండ్ డజంట్ మ్యాటర్ మీరు ఎంత పద్ధతిగా చేస్తారో, అది ఏం చేస్తారో అది మీ మనసుకు తెలుస్తుంది. మీకున్న సందర్భాల్లో మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్ అండ్ డూ ఇట్. సో అక్కడనే ఉండిపోయి ఇంకా 2 మీటింగ్స్ అయితే అయ్యాయి ఆ మీటింగ్ తర్వాత. సో ఫైనల్లీ మొత్తం డే అయిపోయింది. ఈరోజు డే అంతా పని తక్కువ, మీటింగ్స్ ఎక్కువ. కానీ ఇంకా అంతే అనమాట. మనం మంది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద వర్క్ డిప్లాయ్మెంట్ దగ్గరకు వస్తున్నప్పటికీ మనకు మీటింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఫీడ్బ్యాక్ అండ్ వాళ్ళకి. సో లాగౌట్ చేసేసి అయితే నేను వెళ్తున్నా. ఈసారి కొత్తగా వెళ్తున్నా అనమాట. ఎప్పుడు నేను చూపించినట్టయితే సబ్వే అండ్ బస్సెస్లో వెళ్తా కదా, ఈసారి నేను కొత్త రూట్లో వెళ్తున్నా. దీన్ని గో బస్సెస్ అంటారంట. సో నా కొలీగ్ ఒక ఆమె కూడా సేమ్ టైంకి రిటర్న్ అవుతూ ఉంటే, ఇది చాలా ఈజీ రూట్, దగ్గర ఫాస్ట్గా వెళ్ళొచ్చు అని చెప్పింది. సో వై నాట్ ట్రై అని చెప్పేసి వెళ్తున్నా. నార్మల్గా అయితే నేను కొత్త రూట్స్ చూస్ చేసుకోను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడికైనా వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం వేస్ట్, సెకండ్ మనీ వేస్ట్, ఎందుకంటే మళ్ళీ అయితే ట్యాప్ చేయాలి కదా. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ఓపిక ఉండదు. సో తెలిసింది ఏదో లేట్ అయినా సరే మనకు తెలిసిన రూట్ వెళ్ళడం బెటర్ అని నేను ప్రిఫర్ చేస్తాను. కానీ వై నాట్ కొత్తగా ఇప్పుడు తోడు కూడా ఉంది కదా అని చెప్పేసి ట్రై చేద్దాం అనుకున్నా. సో ఇదే అనమాట గో బస్ అనేది. సో డబుల్ డెక్కర్ అనమాట. నాకు మంచిగా అనిపించింది ఫస్ట్ టైం. సో ఇక్కడ ట్యాప్ చేసేస్తున్నాము, ప్రెస్టో కార్డే వర్క్ చేస్తుంది. అండ్ ఇట్లా చిన్న సెక్షన్ ఉంది స్టేర్ కేస్ లాగా, పైకి అయితే ఎక్కుతున్నాము. సో నాకు ఎప్పటికీ ఇట్లా ఇష్టం ఉంటుంది అనమాట డబుల్ డెక్ బస్ ఎక్కాలని. సో అది ఫైనల్లీ తీరింది అనమాట. సో యా ఎక్కేసి అయితే కూర్చున్నాం. సో రఫ్గా ఒక 20 minutes పట్టింది. ఎస్టీసీ మాల్కి వచ్చేసినాము. అండ్ నేను మధ్యలో అక్కడ విక్టోరియా సీక్రెట్లో కొంచెం షాపింగ్ చేసేసి ఇంటికైతే వచ్చేసా అవన్నీ మూసుకొని. సో కొంచెం సేపట్ల షార్ట్ మ్యాప్ తీసుకొని మళ్ళీ అయితే రెడీ అయిపోయాను. సో సినిమాకి వెళ్తున్నాం అనమాట. అండ్ నా అవతారం చూసి షాక్ అవ్వకండి, ఎందుకంటే మేము సినిమా వెళ్ళే టైమే 10:30 నైట్. సో వచ్చేసరికి 1 or 2 అవుద్ది. అప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకున్నంత సీను ఓపిక ఉండదు కాబట్టి నేను నైట్ డ్రెస్లోనే వెళ్ళిపోతున్నాను అనమాట, ఎవడు చూస్తాడని చెప్పేసి. సో యా మేమైతే స్టార్ట్ అయ్యాము మూవీకి. సో నిన్ననే మూవీ వెళ్ళామన్నాము, మళ్ళీ ఈరోజే మూవీ వెళ్తున్నాం అనుకోకండి. ఇట్స్ బికాజ్ మై హస్బెండ్ ఇస్ లైక్ టూ అబ్సెస్డ్ విత్ మూవీస్. సో అది కూడా పెద్ద సినిమాలు వచ్చినప్పుడు చూడాల్సిందే అంటాడు. అండ్ కెనడాలో చూసారు కదా పిచ్చి, లైక్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పిచ్చిగా ఉంటారు అనమాట. సో పెద్ద కట్అవుట్స్ పెట్టారు. అండ్ సేమ్ ఫర్ రజనీకాంత్. అండ్ ఈ రష్ అంతా కూడా మనకి కూలీ కోసం అనమాట. ఎప్పుడు ఇంత రష్ ఎప్పటికీ ఉండవు అనమాట, ఇట్లా లైన్లో నించొని వెళ్ళాల్సినంత. సో ఎస్ మేము వచ్చింది అయితే కూలీకి. మూవీ క్రేజీ ఉండే.
ఐ మీన్ మూవీ క్రేజీ లేకుండే, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద మూవీ క్రేజీ ఉండే అని చెప్తే. ఎందుకంటే రజనీకాంత్ వచ్చినప్పుడల్లా హైప్, ఆ మ్యూజిక్ వల్లే చూడాలనిపించింది. అదర్ దాన్ దట్ పెద్దగా మూవీ స్టోరీ అయితే నాకేం నచ్చలేదు. అండ్ నాగార్జునస్ యాక్టింగ్ వాజ్ ఆల్సో క్రేజీ, లైక్ విలన్ యాంగిల్ క్రేజీగా చేసినాడని. 2 అవుతుంది టైం. రేపు జాబ్ లేదా? కూలీ పవర్ హౌస్. రేపు మనం కూలి పని చేయాలి, మర్చిపోతా. సో యా, నేను అక్కడ చిన్న జాబ్ కూడా వేసిన. అండ్ ఐ వాజ్ సో డన్ ఫర్ టుడే, సో వెరీ టయర్డ్. అండ్ యా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.